అందరికీ జై భీమ్. నా పేరు విజయ్. కృష్ణా డిస్టిక్ మౌమండలం నిడుమోలు శివారు సూరసానిపల్లి గ్రామానికి చెందిన వాడిని. నేను రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను. తహసీల్దార్ ఆఫీస్లో ఎలక్షన్ డిఈఓగా నెలకి 20,000 జీతాన్ని తీసుకుంటున్నాను. ఈ రోజుల్లో 20,000 అనేది చాలా అంటే చాలా తక్కువ. నేను ఆర్థికంగా చాలా ఇబ్బంది పడుతున్నాను. అదే టైంలో నాకు అత్యంత సన్నిహితుడు నిడుమోలు గ్రామానికి చెందినటువంటి అంబేద్కర్ యూత్ ఐకాన్ లీడర్ అయినటువంటి జార్జ్ మల్లర్ అన్న నాకు ఒకరోజు ఫోన్ చేశారు. షేర్ మార్కెట్ గురించి నాకు ఒకసారి చెప్పారు. కానీ నాకు స్టాక్ మార్కెట్ మీద చాలా జీరో నాలెడ్జ్. అసలు దాని గురించి ఎంతోమంది నష్టపోయారు అనేది విన్నాను, కానీ లాభపడిన వాళ్ళు ఏదో ఒక 10% మాత్రమే అనుకున్నాను. ఏదో చాలా ఇబ్బంది పడుతూ విన్నాను. తర్వాత అనిపించింది, అన్నయ్య ఒకరోజు నువ్వు క్లాస్కి అటెండ్ అవ్వు, ఒక 1 అవర్ అటెండ్ అయ్యి చూడు తమ్ముడు అన్నాడు. ఆ 1 అవర్ కూడా నేను ఎంతో ఇబ్బంది పడుతూ నిడుమోలు వెళ్ళాను. ఆ రోజు గౌరవనీయులు రాంబాబు గారు వైజాగ్ నుంచి వచ్చారు. కానీ రాంబాబు గారికి నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను సార్, నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నేను ఇలా ఉన్నానంటే దానికి కారణం మీరేనండి. నా మొహంలో చిరునవ్వుని నేను చూసుకోవడానికి కారణం కూడా మీరే. ఎందుకంటే ఈరోజు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నన్ను మీరు రోజుకి 1000 నుంచి 5,000 వరకు సంపాదించుకునే జ్ఞానాన్ని నాకు ఇచ్చారు. అందుని బట్టి మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. నా సహోదరుడు జార్జ్ అన్నయ్య కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సార్ ఫస్ట్ రోజున ఎలా నేర్చుకోవాలి అనేది నాకు చాలా చక్కగా వివరించారు. ఆర్థికంగా మనం ఎలా బలపడాలి అనేది కూడా నేర్పించారు. రోజుకి 1,000 రూపాయల చొప్పున సంపాదిస్తూ 3 సంవత్సరాలలో 70 లక్షలు ఎలా సంపాదించవచ్చు అనే కాన్సెప్ట్ని నాకు ఫస్ట్ రోజున నేర్పించడం జరిగింది. తర్వాత 1 వీక్ వైజాగ్ వచ్చి ట్రైన్ అవ్వమన్నారు. నేను 1 వీక్ వైజాగ్ వెళ్ళాను. 17వ తారీఖు మార్చి మంత్లో వెళ్ళాను. 1 వీక్ ఉన్నాను. 1 వీక్లో ఈ యొక్క స్టాక్ మార్కెట్ అంటే ఏంటి అనే విధానాన్ని నాకు నేర్పించారు. దయచేసి స్టాక్ మార్కెట్లో స్కాల్పింగ్ అనేది ఎవరు చేయొద్దండి. స్కాల్పింగ్ వల్ల చాలా మటుకు 90% లాస్ అవుతారు. 1 lakh తీసుకోండి. 1 lakhతో మీరు హెడ్జింగ్ అనే కాన్సెప్ట్ని నేర్చుకోండి. హెడ్జింగ్లో ఇప్పటికీ నేను నేర్చుకుని 4 days అవుతుంది. 4 days కూడా నాకు ఎటువంటి లాస్ లేదు. ప్రతిరోజు కూడా డే 1 నుంచి 4,000, 3,000, 2,000, ఈరోజు 1,500 వచ్చున్నాయి. కాబట్టి మన టార్గెట్ ఏంటంటే రోజుకి 1,000 వస్తే చాలు. ఎందుకంటే అత్యాశ పోకూడదు. దీనిలో పేషెన్సీ చాలా ఇంపార్టెంట్. ఇలాంటి పేషెన్సీ అనేది ఎలా ఎదుర్కోవాలి, దాన్ని మనం ఎలా సంపాదించాలి అనే జ్ఞానాన్ని రాంబాబు గారు నాకు నేర్పించారు. అందుని బట్టి ఆయనకి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను సార్. పూరి గుడిసెలో ఆర్థిక విప్లవం అనేది స్టార్ట్ చేశారు రాంబాబు గారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే దళితులు ఉన్నారో వారు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఒక చీఫ్ మినిస్టర్, సీఎం ఆర్ కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవ్వరు చేయలేనటువంటి గొప్ప పనిని మన రాంబాబు గారు చేస్తున్నారు. దయచేసి అందరూ గమనించండి. దీని ద్వారా ఆయనకి వచ్చేటి ఏమీ లేదు. కానీ నాతోటి దళితులు ఎవ్వరు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకూడదు అనే నినాదాన్ని ఈరోజు అందరి మధ్యలోకి తీసుకొచ్చినటువంటి గొప్ప మనసున్న వ్యక్తి రాంబాబు గారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.